శ్రీ గురువే నమః. ఓం శ్రీమాత్రే నమః. ఓం సర్వమంగళాయ నమః. ఈరోజు @రమాగోపాల్ వీలాగ్స్ అనే ఛానల్ ద్వారా ఎడ్యుకేషన్కి సంబంధించినటువంటివి అంటే పాల్మిస్ట్రీ కావచ్చు, వాస్తు కావచ్చు, అదేవిధంగా పోటీ పరీక్షల ఎగ్జామ్స్ సంబంధించిన అనేక టిప్స్ మీ ముందుకు తీసుకొస్తున్నాను. నన్ను లైక్ చేసి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి 10 మందికి షేర్ చేసేస్తే మరిన్ని వీడియోలు మందికి అంటే కోచింగ్కి పోకుండా ఇంపార్టెంట్ బిట్స్ కొన్ని చదువుకొని ఎగ్జామ్లో అంటే నేను చెప్పేయని నేను చెప్పే 4 చదువుకుంటే వస్తాను కాదు. ఎప్పుడైతే 4 బిట్స్ 4 క్వశ్చన్లు కానీ 4 బిట్స్ కానీ కంటోపాటుగా నేర్చుకుంటే ఆటోమేటిక్గా ఇంట్రెస్ట్ కలిగితే ఆటోమేటిక్గా మీరు కొన్ని నేర్చుకునే అవకాశం ఉంటుందని ఈ వీడియో ముందుకు తీసుకున్నాను. గ్రూప్స్కి సంబంధించినటువంటి ఎగ్జామ్స్. ఇది ఆర్థిక శాస్త్రం. ఈ ఆర్థిక శాస్త్రం వచ్చేసి కొన్ని ఇంపార్టెంట్ తీసుకొస్తున్నాను మీ ముందుకి. ఈరోజు పరిపూర్ణ వ్యాకోశ డిమాండు. పరిపూర్ణ వ్యాకోశ డిమాండ్ అనేటువంటి సమాజంలో ఏముంటుంది? ఉప్పు, కారము అనేటువంటి సహజ డిమాండ్లు. కానీ కారం లేకపోయినా ఉండొచ్చు. సప్పటి అన్నం తినలేం కదా. కాబట్టి పరిపూర్ణ వ్యాకోశ డిమాండ్ అని నేను అడిగితే ఏం చెప్పాలి? కూరగాయలు లేకుండా తినొచ్చు, వంట నూనె లేకపోయినా తినవచ్చు, పాలు లేకపోయినా ఉండొచ్చు. కానీ సప్పటి మెతుకులు అనేటివి తినలేము. కాబట్టి ఆ డిమాండ్ అనేటువంటిది ఉదాహరణ ఏంటంటే ఉప్పు. దీనికి ఆన్సర్ ఉప్పు. సైంటిస్ట్ సోడియం క్లోరైడ్ ఉప్పు. వాడు ఏదైనా సోడియం క్లోరైడ్ అని ఇవ్వచ్చు, ఉప్పు అయినా ఇవ్వచ్చు. మామూలు భాషలో ఉప్పు మన తెలుగు పదం. అదేవిధంగా అసంపూర్ణ పోటీ సంస్థల రాబడి రేఖలు. అసంపూర్ణ పోటీ సంస్థల రాబడి రేఖలు. అంటే అసంపూర్ణ పోటీ సంస్థల రాబడి రేఖలు. అసంపూర్ణ పోటీ సంస్థలు రాబడి రేఖలు అంటే సంపూర్ణమైనవి అంటే సక్కర మార్కులు ఉంటాయి, అసంపూర్ణమైనవి అంటే పైనుంచి కిందకి దిగులో ఉంటాయి. కాబట్టి ఆ రేఖలు అనేటువంటివి అసంపూర్ణ పోటీ సంస్థల రాబడి రేఖలు అనేటువంటివి ఏ పక్క నుంచి ఏ పక్క వాళ్తాయి అని అడిగి. అయితే అవి ఎక్కడి నుంచి వాళ్తాయి? వాడు మామూలుగా అయితే సంపూర్ణ అయితే మనం రైట్ సైడ్ వెళ్ళిపోతాం. అసంపూర్ణ అడిగాడు, యాంటీ అనమాట. ఇలా వస్తాయి. అసంపూర్ణ అంటే ఇలా మామూలుగా రేఖలన్నీ ఇలా పోతుంటాయి. పోయిన తర్వాత సంపూర్ణవి నేరుగా పోతాయి అనుకో. అసంపూర్ణమైనవి ఇలా పోయేసి మళ్ళీ వాళ్ళ తిరిగి ఇట్లా వస్తాయి. చూడండి, అసంపూర్ణ ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి కిందకి ఇలా చూడు. ఇలా అంటే రివర్స్ అవుతుంటాయి. అసంపూర్ణం అంటేనే వాడు పైకి పోయినట్టు పోతాడు, డమాల్ కింద పడతాడు. కాబట్టి అసంపూర్ణ రేఖలు అనేటువంటివి ఈ విధంగా ఎడమ నుంచి కుడికి, తర్వాత కింద డౌన్కి, ఎడమ నుంచి కుడికి, కుడి నుంచి డౌన్కి ఇలా స్ట్రైట్గా పోలేవు. అసంపూర్ణ రేఖలు ఎప్పుడు కూడా పైకి స్ట్రైట్గా పోలేవు. కాబట్టి డౌన్ ఫాలో అయిపోతాయి అసంపూర్ణమైన రేఖ, పోటీ సంస్థలు రాబడి రేఖలు. అదేవిధంగా జాతీయ ఆదాయం లెక్కించడానికి భారతదేశంలో జాతీయ ఆదాయం లెక్కించడానికి సంబంధించినటువంటి వాస్తవాలు ఏమిటి?
అసలు దానికి కారకాలు ఏమిటి, ఏ విధంగా క్వశ్చన్ అడగొచ్చు నీకు. పదాలు ఎత్తైనా తిమ్మిని బమ్మిని తిమ్మిని చేస్తాడు. ఇప్పుడు చిన్న ఒకే వస్తువును జాతీయ ఆదాయం, జాతీయ ఆదాయము, ఈ జాతీయ ఆదాయం అనేటువంటిది లెక్కించడానికి సంబంధించినటువంటి ఏదో కొన్ని వాక్యాలు రాయమంటాడు. క్వశ్చన్గా రూపంలో వస్తాయి. లేదు మామూలుగా పోటీ పరీక్షలు అయితే బిట్టుగా అడగచ్చు. ఒకే వస్తువులు 2 సార్లు లెక్కించకుండా, ఏ అనేది ఒక వస్తువు, లేదనుకుంటే గ్లాసు అనేటువంటిది ఒక వస్తువుని 50 రూపాయలకి ఒకటి కౌంట్ చేశాడు. ఈ గ్లాస్ అనేదాన్ని ఇంకొక పద్దు లేకపోయి ఇంకోసారి లెక్కించకూడదు. అంటే ఒకే వస్తువును 2 సార్లు లెక్కించకుండా ఉండటం కోసం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. అంటే ఏ వస్తువునైనా 2 సార్లు లెక్కించకుండా అంతిమంగా ఈ రేట్ అనేది ఒకదాన్నే పరిగణలోకి తీసుకోవాలి. 50 రూపాయలు 2 సార్లు లెక్కించకూడదు జాతీయ ఆదాయం. ఏ వస్తువుకైనా ఏ ప్రాంతంలో అయినా ఒక వస్తువుకి రేటుని ఒక్కసారే లెక్కించాలి. అది ఎంత కొంచెం ప్రాంతాన్ని బట్టి మారచ్చు, లేకపోతే దేశాన్ని బట్టి మారచ్చు, కానీ కౌంటింగ్ మాత్రం ఒకేసారి. ఇప్పుడు ఒక ఓటేసిన తర్వాత ఆ ఓటుని ఒకసారి లెక్కించాలి. కాబట్టి దీనికి ఆదాయం ఏంది? జాతీయ ఆదాయం లెక్కించడానికి ఒకే వస్తువును 2 సార్లు లెక్కించకుండా ఉండటం కోసం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. ఇంకోటి నిలకడ ధరల్లో మాత్రమే లెక్కించాలి. అంటే దీనికి పర్మనెంట్ రేట్లు ఫిక్స్ చేసి ఉంటాయి. పర్మనెంట్ ఫిక్స్డ్ రేట్లు ఉంటాయి. ఒక గ్లాసు రేటు 10 రూపాయలు ఫిక్స్డ్ అనమాట. ఆ వస్తువు యొక్క డిమాండ్ని బట్టి ఒక్కొక్క ప్రాంతంలో 50 రూపాయల కనుక వచ్చి పులుసు ఆనియన్స్ ఉన్నాయి, ఎర్రగడ్డలు ఉన్నాయి. ఒక ప్రాంతంలో 4 రూపాయలు అమ్ముతాయి, ఇంకో ప్రాంతంలో 100 రూపాయలు అమ్ముతుంటాయి. అక్కడ ఉన్నటువంటి డిమాండ్ని బట్టి వస్తువు కాబట్టి ఒక ఫిక్స్డ్ రేట్ అనేది గవర్నమెంట్ ఫిక్స్ చేస్తుంది. మార్కెట్లో ఒక ఫిక్స్డ్ రేట్ ఉంటుంది. ఆ ఫిక్స్డ్ రేట్ మాత్రమే పరిగణలోకి తీసుకొని జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి. వాళ్ళ 100 మంది, 20 మంది, 2 ఇప్పుడు ఒక చోట 100 మంది, ఒక చోట 5 రూపాయల మంది, ఈ 2105 రూపాయలు బై 2 అట్టేయకూడదు. కాబట్టి మనకు పర్మనెంట్ ఈ రేట్. కాబట్టి రెండో పాయింట్ ఏంటంటే సరే అంటే నిలకడ ధరలో లెక్కించకూడదు. కాబట్టి వాడు మామూలుగా నిలకడ ధరలో లెక్కించాలంటే తప్పు. కాబట్టి నిలకడ ధరలో లెక్కించాలి అంటే మార్కెట్ రేట్ ప్రకారం లెక్కించాలి, కానీ మనకు ఉన్నటువంటి మార్కెట్లో మనం అమ్మే రేట్ని మాత్రం లెక్కించకూడదు. కాబట్టి అసలు ఆన్సర్ ఏంటంటే ఒకే వస్తువును 2 సార్లు లెక్కించకుండా ఉండటం కోసం అంతిమ వస్తువులను మాత్రమే లెక్కించాలి. తర్వాత ఇన్వెంటరీలో మార్పులు కలవాలి. మనం ఇన్వెంటరీలో ఏం చేయాలి? మార్పులను కలపాలి. తర్వాత వచ్చేసి సొంత వినియోగానికి నిల్వ చేసుకున్న వ్యవసాయ ఉత్పత్తుల విలువ కూడా కలపాలి. ఇప్పుడు మనం పాయలు పండించిన తర్వాత 4 పుట్లు అమ్మితే 3 పుట్లు అమ్మేస్తాం. కాబట్టి పండింది మాత్రం పరిగణలోకి తీసుకోవాలి. అంటే అమ్మిన 3 పుట్లు మన దగ్గర ఉండే 1 పుట్టు కలిపి 4 పుట్లు మనం ప్రొడ్యూస్ చేసినట్టుగా లెక్కించాలి. కాబట్టి జాతీయ ఆదాయం అంటే ఒక వస్తువును 2 సార్లు లెక్కించకుండా ఉండడం కోసం అంతిమ వస్తువులు మాత్రమే లెక్కించాలి. అదేవిధంగా నిలకడ ధరలో మాత్రమే లెక్కించకూడదు. నిలకడ ధరలో లెక్కించకూడదు. అంటే నిలకడ ధర అంటే ఈ సంవత్సరంలో 100 రూపాయలు ఉంది. మనం మామూలుగా త్రైమాసికం ప్రతి 3 నెలలకు ప్రతి 4 నెలలకు ఒకసారి ప్రతి 3 నెలలకు ఒకసారి లెక్కిస్తాం అనుకో మార్కెట్లో. మనం సంవత్సరానికి 10 రూపాయలు మాత్రం రేట్ ఫిక్స్ చేసి వస్తున్నాం. కాబట్టి అట్టుకోకుండా నిలకడ ధరలో లెక్కించకుండా కేవలం అక్కడ సందర్భాన్ని బట్టి, మార్కెట్ పరిస్థితిని బట్టి, ప్రతి త్రైమాసికాన్ని బట్టి మనం జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి. తర్వాత ఇన్వెంటరీలో మార్పులు కలపాలి. అదేవిధంగా సొంత వినియోగానికి నిల్వ చేసుకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తులు ఏవైతే ఉంటాయో ఆ విలువను కూడా కలపాలి. అంటే మనం 4 పుట్లు అమ్మితే 4 పుట్లు పండితే
3 పుట్లు అమ్మేస్తాము, 4 పుట్లు ఇంట్లో ఉంది ఆ విలువను కూడా కలిపి జాతీయ ఆదాయాన్ని లెక్కించాలి. కాబట్టి జాతీయ ఆదాయాన్ని లెక్కించడానికి జాతీయ ఆదాయం అంటే ఒక వస్తువు 2 సార్లు లెక్కించకూడదు, అంతిమ వస్తువులతో అంతిమ వస్తువులతో మాత్రమే లెక్కించాలి. అదేవిధంగా ఇన్వెంటరీలో మార్పులు కలపాలి. సొంత వినియోగానికి నిల్వ చేసుకున్నటువంటి వ్యవసాయ ఉత్పత్తుల విలువ కూడా కలపాలి. అదేవిధంగా సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం. మనకు అర్థశాస్త్రానికి పోయినప్పుడు 2 రకాల శాస్త్రాలు అంటారు, సూక్ష్మ, స్థూల. ఈ మాటల్ని సూక్ష్మ అర్థశాస్త్రం, స్థూల అర్థశాస్త్రం ఎవరు ప్రవేశపెట్టారు? రాగ్నార్ ఫిష్. ఈ రాగ్నార్ ఫిష్ ఎవరు? ఒక ఆర్థికవేత్త. రాగ్నార్ ఫిష్ ఒక ఆర్థికవేత్త. రాగ్నార్ ఫిష్ అనే అతను ఒక ఆర్థికవేత్త. ఈ ఆర్థికవేత్త సూక్ష్మ అర్థశాస్త్రము, స్థూల అర్థశాస్త్రము అనే అటువంటి వర్డ్స్ని కనిపెట్టాడు. అనే మాటలను కనిపెట్టింది ఎవరంటే రాగ్నార్ ఫిష్. అదేవిధంగా ఉద్యోగితా గుణకం ఎవరి పేరుతో ముడిపడి ఉంటుంది? ఉద్యోగితా గుణం. ఉద్యోగితా గుణం అనేటువంటిది ఎఫ్ఏ ఖాన్. ఉద్యోగితా గుణం అనేది ఎవరితో ముడిపడి ఉంటుంది? ఎఫ్ఏ ఖాన్. అదేవిధంగా దిగుమతి సుంకాల గురించి చెప్పండి అంటాడు. దిగుమతి సుంకాల గురించి చెప్పండి అంటే దేశీయ పరిశ్రమలకు పోటీ నుంచి రక్షణ కల్పించవచ్చు. అంటే దిగుమతి సుంకాలు అనగానే దిగుమతి సుంకాలు అంటే ఏమిటంటే దేశీయ పరిశ్రమలకు పోటీ నుంచి రక్షణ కల్పించవచ్చు. అంటే వీరి గురించి దిగుమతి సుంకాల వల్ల ఉపయోగం అని అడగచ్చు, లేకపోతే దిగుమతి సుంకాలు డాష్ అని అడగచ్చు. కాబట్టి సంబంధిత దేశం కూడా ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చు. దిగుమతి సుంకాలు అనే పదంలో అనే వాక్యంలో సంబంధిత దేశం ఏ దేశానికి దిగుమతి సుంకాలు విధిస్తుందో ఆ సంబంధిత దేశం కూడా ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చు. ఒక దేశం సుంకాలు విధిస్తే మళ్ళీ మన దేశం మీద మరో దేశం సుంకాలు విధిస్తే మనం కూడా ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చు. అంటే సంబంధిత దేశం కూడా ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చు. దేశంలో అటువంటి వస్తువుల ధరలు కూడా పెరుగుతాయి. అది ఇప్పుడు ఒక వస్తువుని ఒక కంప్యూటర్ని వేరే దేశంలో పెంచేస్తే అదే వస్తువుని ధర కూడా మన దేశంలో పెరుగుతాయి. కాబట్టి దిగుమతి సుంకాల వల్ల సంబంధించిన సరైన వాక్యాలు ఏంటంటే సంబంధిత దేశం కూడా ప్రతీకార చర్యలకు పాల్పడవచ్చు. విలాస వస్తువులు, అవాంఛనీయ వస్తువులు దిగుమతి తగ్గించవచ్చు. అంటే మనం విలాసంగా అంటే బతకడానికి ఉపయోగించే వస్తువులు అంటే అట్లా మనకు లేకపోతే దిగుమతి చేసుకోవచ్చు. కానీ విలాసమైన వస్తువులు ఉంటాయి చూడండి, పరుపు, దిండు, కంప్యూటర్, కారు, మోటార్ సైకిల్, ఇవన్నీ విలాసవంతమైన వస్తువులు, మనకు అవసరానికి ఉపయోగం లేదు, అవి లేకపోయినా బతకగలమనేటువంటి విలాస వస్తువులను మాత్రము దిగుమతిని తగ్గించుకోవచ్చు. 10 కార్లు దిగుమతి చేసుకునేది 2 కార్లు 3 కార్లు దిగుమతి చేసుకుంటారు. అది ఏది సుంకాలు ఇది ఎక్కువైనప్పుడు, దిగుమతి సుంకాలు ఎక్కువ విధించినప్పుడు. అదేవిధంగా ఒక అసలు విషయం పూర్తి ఆన్సర్ ఏంటంటే సంబంధిత దేశం కూడా ప్రతీకార చర్యలు పాల్పడవచ్చు. దేశంలో అటువంటి వస్తువులు ధరలు పెరుగుతాయి. అంటే ఏదైతే సుంకం విధిస్తారో ఆ వస్తువులు ధరలు పెరుగుతాయి. విలాస వస్తువులకు అవాంఛనీయ వస్తువులు దిగుమతి కూడా తగ్గించవచ్చు. దేశీయ పరిశ్రమలకు పోటీ నుంచి రక్షణ కల్పించవచ్చు. అంటే మన పరిశ్రమలకు రక్షణ కల్పించవచ్చు అంటే ఈ దిగుమతి సుంకాల వల్లే. కాబట్టి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.